చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అండ్ మరి ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారి తీసిందని చెప్పొచ్చు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ఫైర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు జరగబోయే సమావేశంలో మెజారిటీ మెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి డిసిజన్ తీసుకుంటారన్న అంశం కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. సో కొండ సురేఖ మీద అంటే ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, మంత్రివర్గం నుంచి తొలగించేందుకు ఏమైనా ప్రయత్నాలు ఉంటుందా, అండ్ ఆల్సో ఏమైనా సస్పెండ్ చేసే పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలు కూడా ఎవరైనా ఉన్నారా అన్న అంశం ఇంకా తెలియాల్సి ఉంది. నా మూవింగ్ ఆన్, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఆగస్టు 23న లండన్ నుంచి బోస్టన్ వెళ్లాల్సిన సీఎం లండన్ నుంచే నేరుగా హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. అయితే అమెరికా పర్యటనను మాత్రం అధికారులు కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్, ఎంఐటి, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యా సంస్థలతో ఎంఓయూలు, భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని అధికారులు సూచించారు. తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి విద్య నైపుణ్యాలు అందించడంతో పాటు హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పర్యటనను చేపట్టినట్లుగా సీఎం తెలిపారు. మరోవైపు లండన్ లోని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అండ్ ఆల్సో బ్రిటన్ లోని ప్రముఖ క్రీడా సంస్థల ప్రతినిధులతోనూ చర్చలు జరపనున్నారు. సో బేసికలీ తెలంగాణ అభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రపంచ స్థాయి విద్య నైపుణ్యాలే తన పర్యటన ప్రధాన ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్టీయూ వరకు ఉన్న విద్యా సంస్థలు నగరాన్ని మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాయని సీఎం పేర్కొన్నారు. అండ్ ఆల్సో ఐఐటి, ఐఎస్బి, ఐఐఐటి, నల్సర్ వంటి సంస్థలతో హైదరాబాద్ కు గ్లోబల్ గుర్తింపు వచ్చిందని చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్య నైపుణ్యాల సంస్థలకు హైదరాబాద్ ను కేంద్రంగా మార్చడమే తన లక్ష్యమని క్లియర్ కట్ గా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ ను ఎవరు ఆపలేరని, హైదరాబాద్ ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పవన్ కళ్యాణ్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. సో పవన్ కళ్యాణ్, బేసికల్ గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో చాలా బిజీగా ఉన్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం అమెరికా పర్యటన కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఏంటి అసలు ఈ రోజు లండన్ లో ఎలాంటి అంశాలకు సంబంధించి ఎలాంటి సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు, అండ్ రిటర్న్ ఎప్పుడు, హైదరాబాద్ కి రిటర్న్ ఎప్పుడు, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ అమెరికా టూర్ రద్దని ప్రస్తుతం తను లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ అయితే ఎల్లుండి హైదరాబాద్ కి రానున్నప్పుడు ఇక్కడ అధికారులు చెప్పడం జరుగుతాయి. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి కేంద్ర ప్రభుత్వం నిరాకరించి అమెరికా పర్యటనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించి కొంత కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దీన్ని వ్యతిరేకత వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు ప్రస్తుతం లండన్ పర్యటన ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి అయితే హైదరాబాద్ రానున్నారు. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నిరాకరించి అయితే దీంతో ఆగస్టు 23న లండన్ నుంచి బోస్టన్ వెళ్లాల్సిన సీఎం లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ తిరిగి రానున్నారు. అయితే అమెరికా పర్యటన మాత్రం అధికారులు కొనసాగించాలని చెప్పి కూడా ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్, ఎంఐటి, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యా సంస్థలతో ఎంఓయూలు, భాగస్వామ్య ఒప్పందాలు తీసుకోవాలని చెప్పి అధికారులకు సూచించారు. తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయిలో అటు విద్య నైపుణ్యంతో పాటు తదితర విషయాలు కూడా ముందుండాలని చెప్పేసి కూడా ఈ అమెరికా టూర్ లో భాగంగా చెప్పడం జరిగింది. అయితే రైజింగ్ తెలంగాణ విషయంలో గతంలో కూడా అయితే గత సంవత్సరం రైజింగ్ తెలంగాణ పేరుకి ఈ విధంగా తెలంగాణ కొత్త కంపెనీలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా లండన్ అలాగే అమెరికా టూర్ల ద్వారా కొత్తగా ఎంఐఎంలు ఇక్కడ ఈ దేశంలో ఈ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం యువతకు అటు అమెరికా స్థాయిలో ఏ విధంగా అయితే అత్యాధునికమైన టెక్నాలజీ ఏ విధంగా ముందుకెళ్తుందో ఆ విధంగా ఇక్కడ ఎంఓయూలతో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే విధంగా ఎంఓయూలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే నేపథ్యంతో కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే కొంతవరకు కొన్ని కారణాలు నిరాకరించడంతో ఎల్లుండి అంటే 23న మళ్ళీ హైదరాబాద్ తిరిగి రానున్నారు. ఇప్పటికే అధికారికంగా ఇక్కడ కూడా స్టేట్మెంట్ అయితే వెలువరించలేదు. సో కారణాలు ఏంటి అని చెప్పి వాళ్ళు చెప్పలేకపోయారు. చూడాలి కొన్ని రేవంత్ రెడ్డి గారు కానీ సంబంధించిన అధికారులు ఎవరు చెప్పే అవకాశం ఉందనే అంశం కూడా కాస్త వేసి చూడాల్సిన అవసరం కష్టంగా ఉంది.